మరి అందరూ టేబుల్స్ దగ్గర కొంతమంది స్త్రీలు మాత్రం కూర్చొని ఉన్నారు. పురుషులు మాత్రము లేచి బయటికి వెళ్ళి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నారు. ఇదేమిటి? అందరికీ భోజనం ఇక్కడ సిద్ధపరిస్తే బయటికి లోనికి బయటికి లోనికి ఏమిటి దాన్ని అడుగుతూ ఉంటే ఇది పెళ్ళి కదా, పార్టీ ఇస్తున్నారులే అన్నారు. ఏమిటి పార్టీ అంటే, ఊరక నేను బయటికి వెళ్ళి చూస్తే అందరి చేతుల్లో ఏమున్నాయి? గ్లాసులు. చూశాను. సరే, కొద్దిగా తాగారా? లేదు లేదు. సరే, బాగా ఎక్కువైపోయింది. ఎదురుగా భార్య కూడా తెలియట్లేదు, తిట్టేస్తున్నాడు భార్యను కూడా. అరే ఇదేమిటి ఈమెని భార్య అని ప్రక్కవాళ్ళు చెబుతుంటే ఆయన ఇంకా తిట్టేస్తూ ఉన్నాడు. బాగా ఎక్కువైపోయింది. తాగి 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 చివరికి ఏం కావాలి వాళ్ళకి? ఇంకా చివరికి ఏం కావాలి? మళ్ళీ గొంతు ఎండిపోతుంది, నీరు కావాలంటూ మొదలుపెట్టారు. బీరు అయిపోయింది, చివరిలో నీరు కావాలి వాళ్ళకి. సరే, బాగా ఎక్కువైపోయింది. పెళ్ళి హడావుడి, పెళ్ళిది. ఎగిరే వాళ్ళు ఎగురుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. ఎక్కువైపోయి ఎక్కడ పడతారో పడిన వాళ్ళని తీసుకువెళ్ళి కారులో పడుకోబెడుతున్నారు. కారులో పడుకోబెట్టడమే కాదు, వాళ్ళు చొక్కాలు కూడా ఓడదీసి ఊపిరాడక ఆ కారులో పడుకోబెట్టి వేసి మరీ వేశారు. ఏమిటిది? ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల అమెరికా వచ్చింది అందుకు కాదు. క్రైస్తవులని దేవుడు ఆశీర్వదించింది అందుకు కాదు. ఈ ధనవంతుడికి నీరు కావాలి. బీరు అయిపోయింది, ఇప్పుడు నీరు కావాలి. జీవజల ఊటను తాగటానికి ఆ ధనవంతుడికి ఇష్టపడలేదు. జీవజల ఊట అయినటువంటి ఆ దేవునిని కలిగి ఉండటానికి ఆ ధనవంతుడు సమయమును ఇవ్వలేదు. ఇప్పుడు ఆ నీరు ఏమిటంటే జీవజలం. జీవజలం. అందుకే దేవుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, జీవజల ఊటనైన యెహోవాని మీరు మరిచి ఉన్నారు, మీరు మరిచి ఉన్నారు. ఏమిటి? ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాం అంటున్నాడు, నీవు నీ ఇష్టము వచ్చినట్టు సుఖమును అనుభవించావు. ఎట్లా అనుభవించాడంట? నీ ఇష్టము వచ్చినట్లు. నీ ఇష్టం ఏమిటి? ఇక్కడ అమెరికాలో ఏమిటి? చాలా మంది ఇక్కడ అంతేనండి అంటారు. అమెరికాలో ఏమిటి? ఇక్కడ అంతేనండి, స్త్రీలు పిల్లలు అందరూ పార్టీలో అందరూ అది తెచ్చుకోవాలండి, ఇక్కడ అమెరికాలో అంతేనండి అని చెప్పారు. ఒక కుటుంబం మమ్మల్ని పిలిచారు, వాళ్ళ స్నేహితులను పిలిచారు. వాళ్ళని కూర్చోబెట్టి మా ముందే ఇస్తాను. ఏమిటంటే అమెరికాలో అంతేనండి, అమెరికాలో పిల్లలు ఆడవాళ్ళు అందరూ అంతేనండి అమెరికా. ప్రియమైన దేవుని బిడ్డల ఒక సత్యము, వాక్యము అమెరికాకి ఒక రకముగా, భారతదేశానికి ఒక రకముగా లేదు. వాక్యము అందరికీ సమానముగా ఉన్నది. నేను అమెరికా రావటానికి ముందు ఒక సేవకుడు నాతో చెప్పాడు, అయ్యా నీవు అమెరికా దేశం వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్త అయ్యా. ఏమిటా? అమెరికాలో అందరూ గ్లాసులు పట్టుకుంటారంట కదా అన్నాడు. ఏమన్నాడు? అందరూ గ్లాసులు. నేను
నేను మంచినీళ్ళ గ్లాసే పట్టుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా వేరే గ్లాసులు నేను పట్టుకున్నాయా, నన్ను నమ్ము అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తప్పు చేస్తున్నాం, కానీ అమెరికా పేరు చెప్పి చేయకు. ఎందుకంటే భారతదేశంలో కూడా తాగేవారు ఉన్నారు, అంతటా ఉన్నారు. కానీ అమెరికా పేరు చెప్పి నువ్వు తాగకూడదు. నీకు బలహీనత ఉన్నది గనక నీవు తాగొచ్చున్నా. చూసారా, అమెరికాలో అంతే అని నువ్వు తాగుతూ ఉంటే అగ్నిగుండంలో అంతే అని దేవుడు చెబుతూ ఉన్నాడు. నీవు అంతే అని నీవంటూ ఉంటే దేవుడు అంటున్నాడు అగ్నిగుండంలో కూడా నీవు అంతే అంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముని గురించి 2-3 మాటలు నేను మీకు తెలియజేస్తాను. దయచేసి అబ్రహాము ధనవంతునికి బాగా తెలుసు. అబ్రహాముని గురించిన సంగతులు, అబ్రహాము ఏ దేవునిని సేవ చేశాడో, ఏ దేవునిని ఆరాధించాడో, ఏ దేవునికి బలిపీఠము కట్టాడో, ఏ దేవునిని పూజించాడో, ఆ అబ్రహాముని గురించి ఈ ధనవంతునికి బాగా తెలుసు. అందుకనే పాతాళములో కూడా ఉండి ఆయన అంటున్నాడు, ఓ తండ్రివైన అబ్రహామా, అగ్ని కాల్చి వేస్తూ అబ్రహాము వైపు చూసి కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోషువ రాసినటువంటి గ్రంథములో ఒక మాటను మనము చదువుకుందాము. యెహోషువ రాసినటువంటి గ్రంథంలో 24వ అధ్యాయము 2వ వచనమును మనము చదువుకుందాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అబ్రహాము కూడా మన మంచి వాడే. అబ్రహాము ఇతర దేవతలను పూజ చేసేవాడు. అటువంటి అబ్రహాముని దేవుడు పిలిచాడు. నేను చూపించు దేశములకు నీవు వెళ్ళాలి, నీ దేశమును విడవాలి, నీ బంధువులను విడవాలి, నీ స్నేహితులను విడవాలి, నేను చూపించే ఆ దేశమునకు నీవు వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను వెళ్ళను ప్రభు అని చెప్పలేదు. బంధువులను విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, తన భార్యను తీసుకొని బయలుదేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించినటువంటి వారిని నేను శపిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహాము బయలుదేరి వచ్చాడు. అయితే అబ్రహామును గురించి మరొక మాట ఇక్కడ మనము చూద్దాం. దయచేసి చూడండి, అబ్రహాము 13వ అధ్యాయంలో 2వ వచనమును మనము చూద్దాం. మిగిలిన దేశం 13వ అధ్యాయము 2వ వచనం. ఆది కాండము. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. అబ్రహాము వెండి బంగారం
పశువులను కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. అగ్నిగుండములో ధనవంతుడు బహుధనవంతుడైనటువంటి అబ్రహాముని చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడు? అగ్నిగుండములో ఉండినటువంటి ధనవంతుడు బహుధనవంతుడైనటువంటి అబ్రహాముని చూస్తూ ఉన్నాడు. అబ్రహాము ఎలాంటి వాడంట? బహుధనవంతుడు. ఈ ధనవంతుడికి బహు లేదు, ఉత్తి ధనవంతుడు. అయితే అబ్రహాం ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. అబ్రహాము ధనవంతుడు అయినను దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ ధనవంతుడు చనిపోయి అగ్నిగుండములో ఉన్నాడు. అదే ధనవంతుని ఇంట పడి ఉండిన లాజరు కూడా అబ్రహాము దగ్గర ఉన్నాడు. ఈరోజు దేవుడు క్రైస్తవులను ధనవంతులుగా ఉండకూడదని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నిజమైన దేవుని బిడ్డలారా, చూసారా? అబ్రహాము బహుధనవంతుడై ఉన్నాడు. బహుధనవంతుడు. అయితే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుడు చెప్పే ప్రతి మాటను నెరవేర్చాడు. అబ్రహాము దీన మనసు, తగ్గింపు, కనికెరము, విశ్వాసము ఎల్లప్పుడూ కూడా దేవుని మాటను నెరవేర్చేటువంటి వాడు అబ్రహాం. అయితే ధనవంతుడు మాత్రము ఎప్పుడు దేవుని సంగతులను తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, అబ్రహాము వేసుకునేటువంటి వస్త్రములు అవి సామాన్యమైనటువంటివి. అబ్రహాము నివసించినటువంటి నివాసము చాలా సామాన్యమైనటువంటిది. అబ్రహాము ఎల్లప్పుడూ కూడా గుడారములలో నివసించాడు. దేవునికి స్తోత్రం. ఆ బహుధనవంతుడు ఎక్కడ నివసించాడు? గుడారం. బహుశా డైనింగ్ టేబుల్ కూడా ఉండి ఉండదేమో ఆ గుడారంలో. అయినను ఆ అబ్రహాము వెండి బంగారములు కలిగి, పశువులను కలిగి, బహుధనవంతుడని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. అబ్రహాము ఎప్పుడు కూడా ఆయన వెండి, ఆయన బంగారము, ఆయన ధనమును ఆయన లెక్క చేయలేదు. ఎప్పుడు దానిని ప్రేమించలేదు, ఎప్పుడు దానికి విలువ ఇవ్వలేదు. ఆయన కలిగి ఉండినను ఆయన ఎప్పుడు కూడా దేవునికి విలువ ఇచ్చుకుంటూ, దేవుని మాటలు నెరవేర్చుకుంటూ జీవించినటువంటి వాడు అబ్రహాం. ఈరోజు క్రైస్తవులు ఒక దండ ఉంటే చాలు, కాళ్ళు నిలబట్ల ఉన్నాడని అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తమ్ముడు ఫోన్ చేశాడు. అన్నయ్య, మా యొక్క తోడి అల్లుడు తమ్ముడిది పెళ్ళి, నేను ఒక తాడు తాకట్టు పెట్టాను అన్నయ్య. ముందే ఒకటి, అది పిల్లల ఫీజులకు తాకట్టు పెట్టాను. పెళ్ళికి వెళ్ళాలి, చేను లేకపోతే ఎట్లా అని ఆలోచిస్తున్నా అన్నయ్య. నాకు 12,000 పంపించు అని ఫోన్ చేశాడు. ఎంత పంపించమన్నాడు? 12,000. లేలారు తమ్ముడు, మేమే కష్టాల్లో ఉన్నాము. ఆపరేషన్ చేశారు మీ వదినకి. ఇప్పట్లో నేను పంపించలేనయ్యా. చేను లేకపోయినా పెళ్ళికి వెళ్ళవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అది మనకి సంతోషాన్ని ఇవ్వదండి. పేదవారికి బంగారము సంతోషాన్ని ఎప్పుడు ఇవ్వదు. అది ఉన్నది కూడా. కొద్ది రోజులు ఉన్నా ఏదో ఒక అవసరానికి వెళ్ళి బ్యాంకులో పడిపోయింది. దాన్ని తెచ్చుకోలేక, వడ్డీలు కట్టుకోలేక అత్తామామలు ఎక్కిరిస్తారేమోనని, అవమానిస్తారేమోనని
ఉన్న ఉంగరాన్ని కూడా అమ్ముకున్నాడు అంటారేమో నన్ను. ఆ దిగులుతోటి బొరోకాయని ఫోన్ చేశాడు. భాస్కర్ గారండి, నేను మా మేడం గారికి అవసరమైతే నా పెళ్ళికి పెట్టిన అరశవుని రింగుని తాకట్టు పెట్టి 10,500 వస్తే 10,000 ఇచ్చాను, 500 నేను తీసుకున్నా, నాకు ఇంతవరకు ఇవ్వలేదండి. ఇంట్లో నా భార్య, మా అక్క, నా మామయ్యలో గొడవ చేస్తున్నారు. ఎంతకి? అరశవు. చూడండి, అది చాలా చిన్న విషయం. ఆ చిన్న చిన్న విషయాలకే కుటుంబాలు కూడా స్పాయిల్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయం. మంచి గుణము కలిగినటువంటి ఆ వ్యక్తి గుణాన్ని చూడరు, కానీ నిర్జీవమైనటువంటి అరశవిని బట్టి ఆ వ్యక్తిని దూషిస్తారు. పోతే పోయింది, తర్వాత కొనుక్కోవచ్చు. పోతే సరే, ఇంకొక రోల్డ్ గోల్డ్ వేసుకొని వచ్చింది. ఏదంటే నేను తక్కువ కాదంట. అమెరికాలో అసలు అది రోల్డ్ అయినా గోల్డ్ అనుకుంటారు. పుణ్యమంటారు, తమ్ముడు ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నాం కదా, అమ్మాయికి నువ్వు రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చేయి అన్నా. ఎందుకంటే అది గోల్డ్ అని అనుకుంటారు, మీ అన్నయ్య వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా అని చెప్పి పెద్దగా నవ్వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎప్పుడు కూడా బంగారానికి అసలు ఎప్పుడు నేను మనస్సును ఇవ్వలేదు. కొన్ని లక్షలు దేవుని సేవకు నేను ఖర్చు పెట్టాను. నా చేతికి ఎప్పుడు కూడా ఇంత రవ్వ కూడా నా ఒంటి మీదకి తెచ్చుకోవటానికి ఈ రోజు వరకు నేను ఇష్టపడలేదు. ఎందుకంటే అది వ్యక్తిత్వాన్ని చంపివేస్తుంది. ఒకానొక సమయంలో అది వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది. అంత దేవుని సేవకి ఖర్చు చేశాను. మా భార్యకి ఇస్తూ ఉంటారు, మా మావయ్య గారు అంత సేవకి ఖర్చు చేస్తూ ఉంటే నన్ను అరుస్తూ ఉంటారు. ఏం చేయాలి అర్థం కాదు, ఏమి చెయ్యలేక. ఇప్పుడు అంటుంది, నా బంగారం అంతా నువ్వు పాడు చేశావు. బంగారానికంటే నేను ఇంకా విలువైన వాడిని, నన్ను బట్టి సంతోషించంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండాలి. అబ్రహాము కలిగి ఉన్నాడు, వెండి బంగారములు కలిగి ఉన్నాడు. అయితే అదే జీవితము కాదు, అదే విలువైనది కాదు, అదే గొప్ప కాదు, అదే మరొకటి అది ఉంటేనే కాదు. నీ జీవితంలో దేవుడు ఉండాలి. అందుకే ఈ ధనవంతుడు ఆ ధనవంతుడిని చూస్తున్నాడు. ఆ ధనవంతుడు క్రైస్తవుడు. ఎవరు? అబ్రహాము. వేద క్రైస్తవుడు కూడా అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఇద్దరు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ధనవంతుడితో అంటున్నాడు, నీవు నీ ఇష్ట ప్రకారముగా సుఖపడ్డా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క లాజరుని పరామర్శించలేనటువంటి ఆ ధనవంతుడు అగ్ని గుండములోనికి వెళ్ళాడు. అదే అబ్రహాము ఆయన దగ్గర 318 మంది ఆయన ఇంట పుట్టి ఆయన దగ్గర జీవితాన్ని అలవరుచుకున్నటువంటి ఆ 318 మందిని అబ్రహాము పోషిస్తూ, అబ్రహాము వారిని ఒక మంచి దారిలో నడిపిస్తూ, దేవుని బాట వేస్తూ, వారికి ఒక విశ్వాసులకు తండ్రిగా, వారికే కాదు మనందరికీ కూడా అబ్రహాము పిలువబడినటువంటి వాడు. ఒక క్రైస్తవుని దగ్గర ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 318. అబ్రహాము ఆ కాలము, ఇదే ఆది కాండములో 14వ అధ్యాయము
14వ వచనం మనం చదవండి ఒకసారి. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడి 310 మండుగురిని వెంట పెట్టుకొని దాదముట్టుక రాజుని అడిగి. ఎంతమంది ఉన్నారు? నేను మా పాపకు చెప్పానమ్మా, కారులో వస్తే ఈ వచనం చదవమ్మా అంటే 300 చదువుతుంది కానీ 18 మండుగురు చదవలేకపోతుంది. ఏంటి నాన్న అంటే 18 అమ్మా అన్నాను నేను. అచ్చమైన తెలుగు మనం పలకలేము, రైలు అంటాము కానీ ధూమశకట వాహనం అని పిలవాలంటే చాలా కష్టం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డల, రైలు అంటే వెంటనే అనేస్తాం, ట్రైన్ ఇంకా గుర్తొస్తుంది. కానీ ధూమశకట వాహనం అంటే పలకలేము, గుర్తుండదు. అచ్చమైన తెలుగు మాట్లాడాలి. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. చూడండి, 318 మంది అబ్రహాము దగ్గర ఎంతమంది ఉన్నారు? 318. ఈ ధనవంతుని దగ్గర ఎంతమంది ఉన్నారు? ఒక్క లాజరు ఉన్నాడు ఇంటి దగ్గర. అబ్రహాము 318 మందిని ఆయన చూస్తున్నాడు. ఈ ధనవంతుడు ఒక్క లాజరుని కూడా చూడలేకపోయాడు. అందుకే అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ యొక్క రాజు మీద యుద్ధము చేసి వచ్చినప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, నేను నీకు ధనమును ఇస్తాను, నీ మనుషులను తిరిగి మరలా నాకు ఇవ్వు అంటాడు. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము మన చుట్టూ కూడా అటువంటి జనాంగము ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ ఉండాలి. బీదులు ఉండాలి, దీనులు ఉండాలి, దరిద్రులు ఉండాలి, దిక్కులేని వారు, అవసరత కలిగినటువంటి వారు, ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకొని ఉండేటట్లుగా అటువంటి క్రైస్తవ జీవితము మనము జీవించినట్లయితే మనము ఎంత ధనమును కలిగి ఉన్నా అబ్రహాము యొక్క స్థానమును మనము సంపాదించలేము. ఎందుకంటే అబ్రహాముతో 300 మంది ఉన్నారు. బంధువులు కాదు వాడు. ఎవరు? ఫంక్షన్ చేస్తే చాలు వచ్చేదే బంధువు. అసలు ఎక్కడ ఇంకా దూరం బంధువు. అప్పుడు దాకా ఏమీ లేకపోతే అసలు కనపడ్డు. అమెరికా పోయి ఇండియా రాగానే నేను దూరం బంధువు, మీ అమ్మకి మామయ్య అవుతానయ్యా అనుకుంటా వస్తాను. ఏంటంటే ఏముంది, అమెరికా ఇక్కడ ఎంత కష్టపడతారు $1 సంపాదించాలంటే. అందుకే సేవకి ఇవ్వాలన్నా కానీ కష్టపడుతుంది. ఈ మధ్య డాలర్లో కూడా రేట్ ఎక్కువ పెరిగిందని సగం కూడా చించేసేటట్టున్నారని అనుకుంటున్నాను. డాలర్ను సగానికి చించి కానుకలు వేసేటట్టు. ఏంటంటే దాని రేటు పెరుగుతుంది. ఏం చేస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ధనవంతులుగా ఉండవద్దని చెప్పటం లేదు, నీవు ధనవంతుడిగా ఉండమనే చెబుతున్నాడు. అయితే నీవు ఎలా జీవిస్తున్నావు? నీ కొరకు ఎంత ఖర్చు చేస్తున్నావు? దేవుని కొరకు ఎంత ఖర్చు చేస్తున్నావు? నీ సొంతానికి ఎంత చేసుకుంటున్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత చేయగలుగుతున్నావు? అబ్రహాము అన్నాడు, కుమారుడా, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావటానికి వీలు లేదు. మాకును మీకును ఒక అగాధము ఉంచబడి ఉన్నది. అప్పుడు వెంటనే అన్నాడు, అయితే తండ్రివైన అబ్రహాము, 5 సహోదరులు ఉన్నారు నాకు. ఎంతమంది ఉన్నారట? ఎంతమంది ఉన్నారు? 5. ఇక్కడ నుండి ఎవరినైనా అక్కడికి పంపించమని బ్రతిమాలు కొనుచున్నాడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, అక్కడ మోషేయు
ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినాలి అంటే ధనవంతుడు అంటున్నాడు, అలా అనవద్దు. తండ్రివైన అబ్రహాము, ఒక వ్యక్తిని నీవు పంపిస్తే వారు మారు మనస్సు పొందుతారు. ఏం పొందుతారంట? మారు మనస్సు. అబ్రహాం అంటున్నాడు, వారు మోషే ప్రవక్తల మాటలు విననట్లయితే ఇక్కడ నుండి ఒక వ్యక్తి వెళ్ళినను వారు మారరు అని అబ్రహాం చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయిన వ్యక్తి హఠాత్తుగా వచ్చి ఇక్కడ నిలబడితే మనం ఏమనుకుంటాం? దెయ్యమనుకుంటాం. అలా ముందు మనకు వచ్చేదే అది, వచ్చిందిరా దెయ్యం అనుకుంటాం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ధనవంతుడు కోరిక ఏమిటంటే 5 సహోదరులు. 5 ఎంతమంది ఉన్నారంట? 5. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి, వారి మాట వినాలి. 5 సహోదరులు ఉన్నారంటున్నాడు. కానీ అబ్రహాముకి ఎంతమంది ఉన్నారు? 318 మంది. ఎవరి దగ్గర? ధనవంతుడికి ఎంతమంది ఉన్నారు? 5. 5 ఎవరు? సొంత వాళ్ళు, రక్త సంబంధం. అబ్రహాము దగ్గర ఎవరు ఉన్నారు? 318 పొరుగు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ధనవంతునికి 5 రక్త సంబంధులు, అబ్రహాముకి 318 పొరుగు వారు. అందుకనే నిన్నువలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే కష్టం. లాజరు గుర్తుకు రాలేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి మనము ధనవంతులము కాగానే పేదవారిని ఎక్కిరిస్తాము, పేదవారిని అవమానిస్తాము, పేదవారిని హేళన చేస్తాము, పేదవారిని తక్కువగా చూస్తాము, పేదవారి ఎడల మనము అసహ్యముగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాము. కానీ అబ్రహాం అలా చేయాలి. అబ్రహాం అలా చేయాలి. అబ్రహాం అన్నాడు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మోషేను గురించి 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 24, 25, 26 ఈ వచ్చిన భాగంలో మనం చదువుకుంటాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేయు ప్రవక్తలు ఉన్నారని అబ్రహాము చెబితే మోషేని గురించిన వ్రాయబడిన సత్యం ఏమిటంటే, పెద్దవాడు అయినప్పుడు ఆయన మరి ఆ ఐగుప్తు ధనము కంటే, దేనికంటే కూడా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఇది చాలా గొప్ప మాట. ఐగుప్తు ధనము కంటే అంటే దీని ఉద్దేశం ఏమిటంటే, దేవుని పరిచర్య ముందు, దేవుని యొక్క పరిచర్య విషయములో ధనము వైపు మనము చూసినట్లయితే దేవుని పరిచర్యను మనము చేయలేము. ధనమును మనము ప్రేమించినట్లయితే దేవుని పరిచర్యను మనము కొనసాగించలేము. అందుకనే మోషే ఐగుప్తు ధనము కంటే, దేనికంటే ఐగుప్తు ధనము కంటే ఆయన 40 సంవత్సరములు ఐగుప్తులో పెరిగి పెద్దవాడై సకల విద్యలలో కూడా
ప్రావీణ్యతను సంపాదించిన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడిన వాడు అవన్నీ విడిచిపెట్టాడు. దేని కొరకు? దేవుని పరిచర్య కొరకు. ఈరోజు చూడండి,